మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము వాక్యాన్ని ధ్యానించక ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, మేమందరం కలుసుకొని నాయనా తండ్రి ఇప్పటి వరకు పాటలు పాడుకున్నాం. మీకు స్తోత్రం నాయనా. ఈ సమయంలో నాయనా వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా సహాయం దయచేయండి. నాయనా తండ్రి, నేను మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు ప్రభువా. మీ వాక్యము నాయనా మీరు తండ్రి నాలో ఉండి మాట్లాడమని విజ్ఞాపన చేస్తున్నా. ఎవరైతే ప్రభువా శ్రద్ధ కలిగి వాక్యాన్ని వింటున్నారో అటు వారికి నాయనా తండ్రి వాళ్ళ కుటుంబాల్లో కార్యాలు చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నేను విజ్ఞాపన చేస్తున్నానయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా ఈ సమయాల్లో అనేక మంది నాయనా నిద్రామత్తులై ఉంటారు. అయితే ప్రభువా నాయనా మీ ప్రియ బిడ్డలు నాయనా ఎంతో ఆసక్తి కలిగి వచ్చి ఉండగా ఒకసారి వారి వైపునైనా మీ కనుదృష్టి ఉంచమని విజ్ఞాపన చేస్తున్నాను. ఎందు నిమిత్తం నైనా వారు ఉదయకాల సమయంలో వాక్యానికి వస్తున్నారో, వాక్యం వింటున్నారో, ప్రార్థన చేస్తున్నారో, నాయన మిమ్మల్ని పాటల ద్వారా మహింపరుస్తున్నారో అది మీకు బాహాటంగా తెలుసు ప్రభువా. కనుక తండ్రి వాళ్ళ కుటుంబాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయమని చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని నన్ను కూడా మీ బూరగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఎవరి సంతానము ఆశీర్వదింపబడును అనేటువంటి అంశం గురించి వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఒక మంచి ఆసక్తి అనేది ఉంటుంది, లేకపోతే ఆశ ఉంటుంది. ఆశ ఏందంటే నేను ఆశీర్వదింపబడాలి, నా కుటుంబము ఆశీర్వదింపబడాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది అనేది సత్యం. అయితే మనము మన కుటుంబము ఆశీర్వదింపబడాలంటే దేవుని వాక్య ప్రకారంగా ఎవరి కుటుంబము ఆశీర్వదింపబడుతుంది, అదే సమయంలో ఎవరి సంతానము దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విషయం గురించి ఈరోజు మనము వినబోతున్నాం. ఆశీర్వాదాలు మనకు రావాలన్నా, శాపాలు మనకు రావాలన్నా, మనకు శిక్ష రావాలన్నా అవన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి అనే విషయాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏది మనకు రావాలన్నప్పటికీ కూడా మన దేవుని చేతిలో అవన్నీ ఉన్నాయి. అవి ఎవరికి వారి యొక్క స్థితిగతిని బట్టి లేకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి దేవుడు వాళ్ళకి అవి ఇస్తూ ఉంటాడు. అయితే మనం చదివిన వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యెషయా గ్రంథము 44వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం గమనించినప్పుడు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ మాటను మొట్టమొదటిగా మనందరం కూడా ఎప్పుడు కూడా మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? నిన్ను సృష్టించిన వాడు, గర్భంలో నిన్ను నిర్మించిన వాడు, నీకు సహాయం చేయవాడు. కనుక ఈరోజు మనందరం కూడా సజీవులుగా ఉన్నాము అంటే ఒక క్రైస్తవునిగా క్రైస్తవ కుటుంబంలో లేకపోతే క్రైస్తవులుగా పిలువబడుతూ జీవిస్తున్నామంటే మనల్ని ఆయన సృష్టించాడు. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను ఆయన నిర్మించాడు. నీకు సహాయం చేయవాడన్నాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అయితే నా సేవకుడవగు యాకోబు, మనందరం కూడా దేవుని సేవకులుగా ఉండాలి అని అంటున్నాడు. నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెరూషును భయపడకుము. ఇక్కడ మనం చూస్తున్నాము, యెరూషును అనే మాటను ఇక్కడ గమనిస్తున్నాం. ఇశ్రాయేలీయులకు ప్రేమతో పెట్టిన పేరుగా మనం దాన్ని గమనించాలి అని మీకు తెలియజేస్తున్నాను. ఆయన అంటున్నాడు, నేను దప్పిక గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఎవరైతే
దప్పికతో ఉంటారో, ఎవరైతే నిరాశ్రయులైపోయి ఉంటారో, వారి మీద నేను నీళ్లు కుమ్మరించి వారి దప్పికను తీరుస్తాను. అదే సమయంలో ఎండిపోయినటువంటి భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరిస్తాను అని ఆయన అంటున్నాడంటే దాని అర్థమేంటి? దేవుడు ఏమైనా చేయగలడు, సమర్థుడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవుని యొక్క ఆత్మ మన యొక్క సంతానం మీద కుమ్మరించబడాలి. కనుక ఎవరి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది? ఎవరి సంతానం మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది? దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడినప్పుడు ఆశీర్వాదాలు దానంతట అవే పరుగులు తీస్తాయనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆత్మను కుమ్మరించడము, వారు బడడము అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు సెలవిస్తా ఉంది. దేవుడు మన సృష్టికర్త అయి ఉన్నాడు. మన తల్లి గర్భంలో మనల్ని ఆయన నిర్మించాడు గనుక ఆశీర్వాదాలు మనకు ఆయన మాత్రమే ఇవ్వగలడు. అయితే ఆయన ఆశీర్వాదాలు మనకివ్వాలంటే దాని వెనక ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి భయపడే తత్వము అనేది మనలో ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవుని యెడల భయభక్తులతో ఉంటామో, ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. ఒకసారి మనము ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మరియు నీవు నా మాట వినినందున లోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఇక్కడ మనం గమనించినప్పుడు అబ్రహాము గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే అబ్రహాము ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును బలివ్వడానికి సిద్ధపడ్డాడో, ఆ దేవుని మాటకు లోబడ్డాడో, వెంటనే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఇక్కడ మనం చూసినప్పుడు 16వ వచనంలో మనం ఒక మాటను గమనించొచ్చు. 15వ వచనం, యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామునకు పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయిన నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. చూసారండి ఎంత చక్కని దీవెనో. అబ్రహాం విషయంలో మనం గమనించినప్పుడు 100 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా అబ్రహాముకి పిల్లలు లేనప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, అబ్రహాము నీకు నేను సంతానం ఇస్తానన్నప్పుడు ఆ నమ్మకము విశ్వాసంతో మరి అబ్రహాం ముందు కొనసాగుతున్న సమయంలో దేవుడు ఇస్సాకునిచ్చినప్పుడు తిరిగి మళ్ళీ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఇస్సాకును బలిమ్మన్నప్పుడు ఆ మాటకు లోబడి, దేవుని స్వరాన్ని విని లోబడి ఇస్సాకును తీసుకొని బలివ్వడానికి బయలుదేరినప్పుడు మరి దేవుడు ఎప్పుడైతే ఇస్సాకును బలిస్తున్న సమయంలో వెంటనే అబ్రాహాము నీవు ఆగుము అనేటువంటి మాటను, ఆ స్వరాన్ని విని ఆగిన తర్వాత మరి ఇస్సాకుకు బదులుగా మరి పొట్టేలును దేవుడు అక్కడ బలిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఎప్పుడైతే మనము దేవుని మాటకు లోబడతామో ఎప్పుడు కూడా మన దేవుడు అన్యాయం చేయడు. దేవుని మాటకు మనము విధేయులై ఉండడం ఇక్కడ మనం చూస్తున్నాం. అబ్రహాంలో ఉన్న విశ్వాసము చాలా గొప్పది గనుక మనం చూసినప్పుడు అబ్రహాము యొక్క కుమారుడును లేకపోతే అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు దీవించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా మన బిడ్డలు దీవించబడాలని, అందరికంటే కూడా మన బిడ్డలు మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అది తప్పు కాదు, కానీ అంతకంటే ముందుగా తల్లిదండ్రులుగా నీవు నీ బిడ్డల్ని ఎలా పెంచావు,
తల్లిదండ్రులుగా నీ బిడ్డల్ని చిన్నప్పటి నుంచి దేవుని వాక్యంలో పెంచావా? దేవుని వాక్యం ద్వారా వారిని ఉదక స్నానం చేయించావా? మరి చిన్నప్పటి నుంచి గూడా వారికి ప్రార్థన నేర్పించావా? వారికి కుటుంబ ప్రార్థన అనే అనుభవంలోకి వాళ్ళు తీసుకొని వెళ్ళావా? అదే సమయంలో ఆ బిడ్డలకు మరి ఏ విధంగా నీవు దేవునిలో పెంచావనేది ఒకసారి నువ్వు జ్ఞాపకం జేసుకో. ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నావు మంచిదే. ప్రతి ఒక్కరిలో ఆ ఆశ, ఆ కోరిక ఉంటుంది. అంతకంటే ముందుగా నీకు వివాహమైన కొత్తల్లో నీ యొక్క పిల్లలు దేవుడు నీకిచ్చినప్పుడు, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటావు. మంచిదే. మరి ఆ గర్భఫలాన్ని దేవునిలో ఎంతవరకు నువ్వు పెంచావనేది ఒకసారి ఆలోచించుకోవాలి. నీ ఉద్యోగము, నీ వ్యాపారంలో నువ్వు బిజీగా ఉన్నటువంటి సమయంలో, దేవుని కొరకు నువ్వు సమయాన్ని వెచ్చించి నీ బిడ్డల్ని ఎంతవరకు పెంచావు అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తావో, అప్పుడు వారు దేవుని వాక్య ప్రకారంగా లోబడతారు. దేవుని వాక్యమే వారికి తెలియనప్పుడు వారు దేవుని మాటకు ఏ విధంగా లోబడతారు? ఈరోజు అబ్రహాము విషయాన్ని మనం గమనించినప్పుడు, అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఈరోజు మనం గూడా మన జీవిత ప్రయాణంలో దేవుని స్వరాన్ని వినేవారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని స్వరాన్ని వింటామో, దేవుని యొక్క స్వరము ప్రకారంగా మనము జీవిస్తామో, అప్పుడు దేవుడు మన సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. కనుక మనము మన బిడ్డల విషయంలో ఆశీర్వాదాలు కోరుకోకముందు, మన కుటుంబంలో ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులుగా భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు గావచ్చు, అందరూ గూడా దేవుని మాట ప్రకారంగా జీవించే వారమై ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. కనుక ఎన్ని సార్లు నువ్వు ఆశీర్వాదాలు కోరుకున్నప్పటికీ, దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏందంటే, ఆశీర్వాదాలు నీకు రావాలంటే దేవుని మాటకు లోబడాలి. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు గనుక, ఆ ఆశీర్వాదాన్ని ఒకసారి మీరు గమనిస్తే, అటువంటి ఆశీర్వాదము ఇంకెవ్వరికి కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చినట్లుగా మనం చూడలేదు. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె చేస్తానని జెప్పాడు. సముద్ర తీరమందలి ఇసుక వలె చేస్తానని చెప్పాడు. నీ సంతానం విస్తరిస్తుందనేటువంటి మాటను దేవుడు అక్కడ ఒక దీవెనకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ గమనించినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం గూడా, మనందరం గూడా ఇక మీదటైనా దేవుని మాటకు లోబడే వారంగా ఉండాలని మనం తెలుసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అదే విధంగా మరొక వాక్య భాగాన్ని గమనించినప్పుడు 25వ కీర్తన 12, 13 వచనాలు ఆ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. చూసారండి ఈ మాట ఎంత చక్కగా ఉందో? ఎవరైతే భయభక్తులతో ఉంటారో వారు ఏమి కోరుకోవాలో ఆ మార్గాన్ని ఆయన వారికి బోధిస్తాడు. ఈ మాట విన్నప్పుడు నాకు మన ఆలోచన గూడా ఆయనే కల్పిస్తాడు అనే విషయాన్ని గూడా ఇక్కడ నేను గమనించాను. మనము ఏ విధంగా నడవాలో కూడా ఆ మార్గాన్ని గూడా మనకాయన బోధిస్తాడు అంటే, అందుకే ఆయన బోధకుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా యందు మనం భయభక్తులు కలిగిన వారమై ఉన్నట్లయితే, మనకు ఆయన మార్గాన్ని బోధిస్తాడు. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ఎప్పుడైతే మనకు దేవుడు బోధిస్తాడో, ఆ బోధించిన మార్గంలో మనం వెళ్తున్నప్పుడు, మన ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. అదే సమయంలో సంతానం గూడా భూమిని స్వతంత్రించుకుంటుందనే మాట ఇక్కడ చూస్తున్నాం. ఇవి గమనించినప్పుడు ఈ 12వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 13వ అధ్యాయం 12వ వచనాన్ని 13 మనం గమనించినప్పుడు, ఆ 2 విషయాల్లో మనం గమనిస్తే ఆశీర్వాదము కంటే గూడా ముందు భయభక్తులు అనే మాట చూస్తున్నాం. భయభక్తులుండాలి. దేవుడు మనకు మార్గం చూపిస్తాడు. దేవుడు మనకు ఆ మార్గాన్ని బోధిస్తాడు. ఆ మార్గంలో మనము ప్రయాణమై వెళ్తున్న సమయంలో, అప్పుడు మన ప్రాణానికి నెమ్మదిగా ఉంటుంది. మన సంతానం అనేది మరి దీవించబడుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భయభక్తులు అనేటువంటి మాట మనం అనేక సార్లు వినుంటాము. అనేక సార్లు చదువుతూ ఉంటాం. దేవుని యెడల ఇవి 2 గాని లేనట్లయితే మన కుటుంబాల్లో దీవెనలు రావు అనే విషయాన్ని గమనించాలి. దయచేసి మన బిడ్డల విషయంలో ఆశీర్వాదాలు కోరుకుంటున్నారేమో, అంతకంటే ముందు నీ కుమారుడు, నీ కుమార్తెకు భయము, భక్తి ఉందా అనేది ఒకసారి గమనించండి. తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత. నీ బిడ్డలు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? అది ఎప్పుడైనా నువ్వు గమనించావా? నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారా? అది ఎప్పుడైనా గమనించావా? మరి వాళ్ళు చదవకపోతే వాళ్ళని ఎప్పుడైనా నువ్వు హెచ్చరించావా? వాక్యం చదవమని హెచ్చరించావా? ప్రార్థన చేసుకోమని హెచ్చరించావా? లేదా వారికి రాకపోతే వాళ్ళకి ఒకవేళ ఎప్పుడైనా నేర్పించావా? ఒకసారి ఆలోచించుకో. ఆశీర్వాదాలు ఉత్తికే రావండి. ఆశీర్వాదాలు కావాలని కోరుకోవడం తప్పు కాదు అనే విషయాన్ని నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. ఎప్పుడు గూడా మన కుటుంబం దీవించబడాలని మనం కోరుకోవడం మంచిదే. అంతకంటే ముందు మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఆ స్టెప్స్‌లో మొట్టమొదటి స్టెప్ ఏందంటే, నీ బిడ్డలు భయభక్తులతో ఉంటున్నారా? నీ బిడ్డలు ప్రయాణమై ఎళ్తున్నప్పుడు ప్రార్థన జేసుకుంటున్నారా? నీ బిడ్డలకు దేవుడిచ్చిన ఉద్యోగం ఉంది గదా! ఆ ఉద్యోగం చేస్తున్నారు గదా! ఆ ఉద్యోగం చేస్తున్న సమయంలో బయలుదేరుతున్నప్పుడు ప్రార్థన జేసుకుంటున్నారా? అదే సమయంలో ఉద్యోగ స్థలంలో దేవునికి నమ్మకంగా జీవిస్తున్నారా? ఇవన్నీ గూడా ఎవరు గమనించాలి అంటే తల్లిదండ్రులు గమనించాలి. అది వారి బాధ్యత. అది వారు హెచ్చరించాలి. చూడండి మరొక వాక్య భాగాన్ని గమనిద్దాము. సామెతల గ్రంథము 11 అధ్యాయము 21 వచనాన్ని మనం గమనించినప్పుడు నిశ్చయముగా బి భాగం చూద్దాం. నీతిమంతుల సంతానము విడిపింపబడును. నీతిమంతుల సంతానము విడిపింపబడును అనే మాట చూస్తున్నాము. అంతకంటే ఒక ముందు భాగంలో చూస్తే భక్తిహీనులకు శిక్ష తప్పదు. ఆ శిక్ష నుంచి తప్పించుకునేది ఎవరండి? నీతిమంతులు. ఎవరైతే నీతిగా జీవిస్తారో వారి సంతానము అనేది తప్పించబడుతుంది. తల్లిదండ్రులు నీతిమంతులుగా జీవిస్తే, నీతి, న్యాయము కలిగి జీవిస్తే, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో గావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో గావచ్చు, నువ్వు ఏ పని చేస్తున్నప్పటికి కూడా ఆ పనిలో నీతిగా జీవించాలి. మన దేవుడు నీతిమంతుడు అనే విషయాన్ని ఎప్పుడు గూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనము ఈరోజు బ్రతికున్నామంటే అది దేవుని కృప. ఈరోజు నీకు ఉద్యోగం వచ్చిందంటే అది దేవుని కృప. ఈరోజు నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ అది చేస్తున్నావు అంటే అది దేవుని కృప. దేవుని కృప లేనిదే నువ్వు ఏమీ చేయలేవనే విషయాన్ని ఒకసారి నువ్వు గ్రహించాలి. అందుకే దేవుని వాక్యం మనకేం సెలవిస్తుందంటే, నీతిగా జీవించండి. ఎప్పుడైతే తల్లిదండ్రులు నీతిగా జీవిస్తారో, ఆ నీతి, ఆ న్యాయం అనేది బిడ్డలకి వస్తుంది. బిడ్డలు గూడా నీతిగా, న్యాయంగా జీవిస్తారు. అప్పుడు వారి సంతానము దీవించబడుతుంది. ఎప్పుడైతే అక్రమం చేస్తూ మరి తల్లిదండ్రులు జీవిస్తారో, అదే అక్రమాన్ని బిడ్డలకి నేర్పిస్తారు. ఎలా నేర్పిస్తారు అని మనం గమనిస్తే, నువ్వు చేసే ప్రతి పని గూడా ఈ రోజుల్లో మన బిడ్డలు గమనిస్తున్నారు. అది ఏదైనప్పటికి కావచ్చు, చిన్న పిల్లలప్పటి నుంచి గూడా ఈ రోజుల్లో అన్నీ గమనిస్తున్న విషయం మీకు తెలుసు. కనుక మనము తల్లిదండ్రులుగా నీతిగా, న్యాయంగా మనం చేసే పనిలో మనం ఉన్నట్లయితే, మన బిడ్డలు గూడా అదే మార్గంలో వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ మన సంతానాన్ని దేవుడు దీవిస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఆశీర్వదింపబడాలంటే మనము నీతిమంతులుగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అదే విధంగా చూడండి 37వ కీర్తన 25వ వచనంలో, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై యున్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఇక్కడ మనము 2 స్టెప్స్ చూస్తున్నాం. చిన్నవాడై ఉంటిని, ముసలివాడనై ఉన్నాను. తల్లిదండ్రులు అనేటువంటి వారు యవనస్తులుగా ఉన్నప్పటికీ, ఒకవేళ పెద్దవాళ్ళైనప్పటికీ, వయసులో వారు ఒకవేళ ముసలివారు అయిపోతున్నప్పటికి కూడా వారి సంతానం అనేది భిక్షమెత్తుట అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దానికి కారణం ఏందంటే,
తల్లిదండ్రులు వారు జీవించినటువంటి జీవిత విధానం, పిల్లల సంతానము దీవించబడాలి అనేటువంటి కోరిక ఈరోజు కోరుకుంటున్నారు గానీ, తల్లిదండ్రులు జీవించేటువంటి విధానాన్ని ఒకసారి పరీక్షించుకోలేకపోతున్నారు. మనము ఏ విధంగా జీవిస్తున్నాము? మన బిడ్డలకి మరి దీవెనలు రావాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుని వాక్య ప్రకారంగా ఉండాలా లేదా? దేవుని మార్గాన్ని అనుసరించాలా లేదా? ఎప్పుడైతే నీతిగా మనం జీవించినప్పుడు మన బిడ్డలు భిక్షమెత్తరు. ఒకరి దగ్గరికి వెళ్లి చేయి చాచరు. ఈ రోజున మనము ఒకవేళ గాని అలా జీవించకపోతే మన బిడ్డలు మనము తదనంతరము వారిని వీరిని డబ్బులు అడుగుతూ జీవించడం కొరకు జీవన విధానం కొరకు లేకపోతే జీవనాన్ని గడుపుకోవడం కొరకు వాళ్ళు వెళ్లి చేయి చాచుతూ తల్లిదండ్రులుగా మీకు అవమానం తీసుకొనొస్తారు. ఇదొక ఆశీర్వాదం అండి. భిక్షమెత్తకపోవడం ఒక ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైంది. ఈ రోజున మనం చూసినప్పుడు ఎన్నో విషయాల్లో మనం చూసినప్పుడు మన ఉద్యోగ స్థలంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మనం వెళ్తున్న దారిలో ఎంతోమంది మనల్ని డబ్బులు అడుగుతూ ఉంటారు. వారు కొందరేమో అవసరానికి అడుగుతున్న వారు ఉంటారు. వాళ్ళు జెన్యూన్‌గా ఉంటారు. మరికొందరు వాళ్ళకి అలవాటైపోయి ఉంటది. వాళ్ళు అడుక్కోందే బతకలేరు. వారు అడుక్కోవాల్సిందే. ఆ డబ్బుతోటి తీసుకొని వెళ్లి వారు చెడ్డ కార్యాలు చేయాల్సిందే. త్రాగడం గావచ్చు, తిరగడం గావచ్చు. ఈరోజు భిక్షమెత్తకపోవడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదం నీ బిడ్డలకి రావాలని కోరుకున్నట్లయితే, నీవు మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా నీతిమంతులుగా జీవించాలి. నీవు నీతిని విడిచిపెట్టి, నీ బిడ్డలు నీతిమంతులుగా జీవించడం కోరుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయాన్ని గూడా ఈరోజు మనం అందరం గూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే నేను అనేక సార్లు ఈ మాటను చెప్తూ ఉంటాను. మొట్టమొదటిగా మనము దేవుని మార్గంలో నడవకుండా, మనమెలా ఇతరులకి బోధిస్తామో, మనమెలా మన బిడ్డలకి బోధిస్తాం. సెల్ ఫోన్ చూడకూడదురా అని నువ్వు చెప్తున్నప్పుడు, మొట్టమొదటిగా సెల్ ఫోన్ నువ్వు చూడడం మానాలి. టీవీ చూడకూడదురా అని నువ్వు చెప్తున్నప్పుడు, ఆ టీవీని మొట్టమొదటిగా నువ్వు చూడకుండా ఉండడం మానాలి. ఏదైతే నువ్వు పిల్లలకి బోధిస్తున్నావో, ఆ విషయాన్ని మొట్టమొదటిగా నువ్వు ఆచరించి జీవించినప్పుడు, నువ్వు చెప్పడానికి నీకు అధికారం ఉంటుంది. ఆ విషయాన్ని బిడ్డలు గూడా వినడానికి అవకాశం ఉంటుంది. మందిరానికి నువ్వు సమయానికి రాలేకపోతున్నావంటే, నీ బిడ్డలు సమయానికి రావాలని నువ్వు కోరుకోవడం తప్పే అని నేనంటున్నాను. నువ్వు వస్తున్నప్పుడు నీ చేతుల్లో బైబిల్ లేదు అంటే తల్లిదండ్రులుగా, మరి నీ బిడ్డలు బైబిల్ తీసుకొని ఎలా వస్తారని నేను అడుగుతున్నాను. కనుక ఇవన్నీ మనం గమనించినప్పుడు ఆశీర్వాదాలనేవి తల్లిదండ్రుల మీద లింకప్ అయిందనే విషయాన్ని గమనించాలి. అందుకే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మనము నీతిమంతులుగా జీవించినప్పుడు మన బిడ్డలు భిక్షమెత్తరు. మనం చనిపోయినప్పటికి కూడా బిడ్డలు ఇక్కడ దీవించబడుతూ ఉంటారు. ఈ బిడ్డలు ఎవరు అన్నప్పుడు వెంటనే పలానా వాళ్ళ బిడ్డలు అన్నప్పుడు ఆ యొక్క పొగడ్తలు గావచ్చు, ఇవన్నీ గూడా మన దేవునికి చెందుతాయండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారండి ఈ బిడ్డల్ని? చక్కగా పెంచారు. కనుక ఆ మహిమ ఎవరికొస్తుందండి? మన దేవునికి ఆ మహిమొస్తుంది. కనుక ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, మరి బిడ్డలను ఎలా మీరు పెంచుతున్నారు? ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు మంచిదే. మరి పెంచే విధానంలో మన బాధ్యత మనం చేయాల్సిందే. ఒకవేళ అప్పటికి గూడా వాళ్ళు మారకపోతే దానికి మనమేం చేయలేం. మొట్టమొదటిగా మన పని మనము చేసి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు చేయాల్సినటువంటి గొప్ప కార్యం ఆయన చేస్తాడు. చూడండి మరొక వాక్య భాగాన్ని గమనిద్దాము. 14వ కీర్తన 5వ వచనాన్ని గమనిద్దాం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. చూడండి ఈ మాట ఎన్ని సార్లొస్తుందో. నీతిమంతుల పక్షమున ఆయన ఉంటాడు. నువ్వు నీతిమంతుడిగా నువ్వు జీవించినప్పుడు, నీ బిడ్డలకు ఎటువంటి ఆపదలు రావు. ఎటువంటి సమస్యలు రావు. ఒకవేళ సమస్యలొచ్చినప్పటికీ వాటి మీద దేవుడు నీ పక్షాన ఆయన వ్యాజ్యెమాడుతాడు. ఆ విషయం ఎంత గొప్పదండి. కనుక మనకంటే గూడా తల్లిదండ్రులుగా మనకంటే గూడా లేపోతే మనము ఒక మంచి బలగాన్ని ఏర్పాటు చేసుకోవడం కాదు గానీ, మనకంటే ముందుగా మన దేవుడు మన పక్షాన ఉంటాడు. మన బిడ్డల గురించి ఆయన వ్యాజ్యెమాడుతాడు. ఆయన మన బిడ్డల్ని కాపాడుతూ ఉంటాడు. ఎంత గొప్ప విషయమో. అయితే మనం చేయాల్సింది ఒకటే, నీతిగా జీవించడం అనే మాట ఇక్కడ చూస్తున్నాం. నీతిగా జీవించినప్పుడు దేవుడు నీకు ఏ మార్గం గావాలో, లేకపోతే నీ బిడ్డలు ఏ విధంగా ఉండాలనో, ఏ విధంగా వాళ్ళు పోవాలనో అవన్నీ గూడా ఆయన బోధిస్తాడు.
కనుక వీటన్నిటికి గూడా ఆరిజిన్ ఏందంటే నీతిగా జీవించడం అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. భయభక్తులుగా బ్రతకడము, నీతిగా జీవించడము. ఎప్పుడైతే మనం నీతిగా జీవిస్తామో, మన బిడ్డల పక్షాన ఆయన ఉన్నాడు అంటే అదే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుడు మీ బిడ్డల పక్షాన ఉన్నప్పుడు ఆయన ఏం చదువుకోవాలి? నెక్స్ట్ స్టెప్ ఎలా ముందుకు వెళ్ళాలి? ఏ మార్గంలో బోతే వాళ్ళు స్థిరపరచబడతారనే విషయాన్ని దేవుడే వారికి మార్గం చూపిస్తాడు. ఆ మార్గం చూపించినప్పుడు, ఆ మార్గంలో వీళ్ళు వెళ్ళినప్పుడు, వీరు సక్సెస్ అయ్యి ఒక రోజున మంచి స్థాయిలో ఉంటారు. మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. మీకు మంచి పేరు తీసుకొనొస్తారు. కనుక తల్లిదండ్రులుగా మన బాధ్యత, మన ప్రవర్తన, జీవిత విధానము, దేవుని వాక్య ప్రకారంగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధంగా మరొక వాక్య భాగాన్ని గమనిద్దాము. 18వ కీర్తన 50వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు. అభిషేకించిన దావీదునకును, అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. కనికరం అనేది ఒక ఆశీర్వాదం. నీ బిడ్డల మీద కనికరం దేవునికుండాలి. ఇక్కడ మనం చూస్తున్నాము దావీదు, దావీదునకును, అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. కనికరము. దేవుడు దావీదుని ప్రేమించాడు. దావీదు యొక్క సంతానం మీద ఆయన కనికరం చూపిస్తున్నాడు కదా! కనుక సంతానము మీద కనికరం చూపించాలంటే మనము దేవుని దృష్టిలో పడాలి. తల్లిదండ్రులుగా దేవుడు నిన్ను గమనిస్తున్నప్పుడు, నా బిడ్డలు మంచి విశ్వాసంతో ఉన్నారు. అబ్రహాము చాలా విశ్వాసంతో ఉన్నాడు. కనుక ఆయన సంతానాన్ని దీవించాలని ఆయన కోరుకున్నాడు. కనుక మన మీద ఆయన దృష్టి పడాలి. మన ప్రవర్తన గావచ్చు, మనం జీవించే విధానం గావచ్చు ఆయనకి నచ్చాలి. ఎలా నచ్చాలి? పరిశుద్ధ గ్రంథము చదవడం కాదు గానీ, దాన్ని ఆచరిస్తూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు, మన మీద ఆయన దృష్టి పడుతున్నప్పుడు, వెంటనే మనం గూడా దీవించబడతాము. లేకపోతే వెంటనే మన సంతానం గూడా దీవించబడతామనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున మన సంతానం ఏ విధంగా దీవించబడాలో అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, చివరగా నేను ఒక మాట చదివి ముగిస్తాను. 112వ కీర్తన 2వ వచనం చదువుదాం. 112వ కీర్తన 2వ వచనం. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ మనం గమనిస్తే, దేవుణ్ణి మనం స్తుతించాలి అనే మాట చూస్తున్నాం. మనం ఈ రోజున ఎంతవరకు మనం స్తుతిస్తూ ఉన్నామో, అదే సమయంలో యెహోవా యందు మనకు భయము, భక్తి ఉండాలి. ఇంకా ఆజ్ఞలను బట్టి అధికముగా మనం ఆనందించాలి. అంటే అర్థమైందేంటి? దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు, మనతో దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు, మనము మన తప్పులు ఒకవేళ ఆ వాక్యం చూపిస్తున్నప్పుడు సమర్థించుకొని వెళ్ళిపోవడం కాదు. ఆ వాక్యాన్ని విని మనము ఆ ఆజ్ఞను మనము ఆనందించాలంట. ఈరోజు అలా ఆనందిస్తున్నారండి? మనం ఈ రోజుల్లో మందిరాల్లో గమనిస్తే ఒక యవ్వనస్తులొస్తారు. వాళ్ళు వాక్యాన్ని వినడానికి ముందుకొస్తారు. ఒకవేళ ఆ సంఘ కాపరి ఒకవేళ ఆ వాక్యాన్ని కఠినంగా ఆ రోజు బోధించినప్పుడు, లేకపోతే ఆ యవ్వనస్తురాలు యొక్క తప్పును చూపించినప్పుడు, లేకపోతే పెద్దవాళ్ళు కూడా ఉన్నారండి ఈ రోజున. పెద్దవాళ్ళు కూడా వారి యొక్క తప్పులు దేవుడు చూపించినప్పుడు, ఆ పక్కవారం ఇంక మందిరానికి రారు. గమనించండి ఈ విషయాన్ని. ఇవన్నీ కూడా సత్యము. అందుకే ఆయన అంటున్నాడు, ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆజ్ఞలను బట్టి నువ్వు ఆనందించాలి. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు దేనికిచ్చాడండి? ఆజ్ఞను నువ్వు వినాలి. ఆ ఆజ్ఞను బట్టి నువ్వు సవరించుకోవాలి. అలా సవరించుకోవాలంటే నువ్వు ఆజ్ఞను ఆనందంతో స్వీకరించాలి. నీలో ఆనందం ఉండాలి. దేని పట్ల ఆనందము? ఆజ్ఞల పట్ల ఆనందము. నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు, ఈరోజు మనతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో, నా తప్పుని ఏమి చూపించబోతున్నాడో, ఆ తప్పు నేను ఎలా సవరించుకోవాలి అనే విషయాన్ని గ్రహించాలి. గమనించండి, ఈ వాక్య భాగాన్ని మనము స్తుతించడం నేర్చుకోవాలి. భయభక్తులతో ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలను ఆనందంతో మనము స్వీకరించినప్పుడు ధన్యుడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ధన్యుడు అనగా దీవించబడతారు.
కానీ మనకేంది ఈ రోజుల్లో అవన్నీ మనకొద్దు. మనకు దీవెనలు గావాలి. అవన్నీ మేము ఆచరించం. మాకు దీవెనలు గావాలి. కానీ మనం అనుకున్నప్పటికీ దేవుడివ్వాలి గదా! దేవుడివ్వాలి గదా! ఎందుకని? దేవుడే గదా ఇచ్చేవాడు. మనుషులిస్తారా ఈ రోజున? మనుషులు మన పై రూపాన్ని జూస్తారు. పై రూపాన్ని జూస్తారు. మన గురించి పై రూపాన్ని బట్టి రకరకాలుగా మన గురించి మంచి గావచ్చు, విమర్శ గావచ్చు చేస్తూ ముందుకు వెళ్తారు. కానీ లోపల జూసేదెవరు? అంతరంగాన్ని జూసేదెవరు? మన దేవుడు. అందుకే చూడండి 2వ వచనంలో వాని సంతతి వారు భూమి మీద. అక్కడ గమనించారా? అక్కడేమంటున్నారు? ఎవరి సంతతి వారు? యెహోవా వా యందు భయభక్తులు యెహోవా వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ఎంత గొప్ప మాటండి అది. అంటే దాని అర్థమేంటి? చూస్తే ఒకటవ వచనంలో దేవుని స్తుతించేవారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, ఆజ్ఞలను బట్టి అధికంగా సంతోషించేవారు, ఆనందించేవారు, వారి సంతానం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారి సంతానము అంట భూమి మీద బలవంతులుగా ఉంటారు. అదేవిధంగా యథార్థవంతుల వంశము వారు దీవించబడతారు. యథార్థంగా జీవించాలండి. యథార్థంగా జీవించాలి. ఉన్నది ఉన్నట్టుగా జీవించాలి. లోపల ఒకటి, బయట ఒకటి గాదు. మనిషి ముందు ఒక మాట, వెనక ఒక మాట గాదు. ఇవి ఉండడానికి లేదు ఈ రోజున. ఇవంతా గూడా వేషధారణ. ఒకవేళ మనుషులు కనుక్కోకపోవచ్చేమో నీ వేషధారణ. దేవుడికి సమస్తము తెలుసు. దేవుడికి సమస్తము గ్రహించగలడు. దేవుడు నీ హృదయాంతరంగం తెలుసు. దాన్ని బట్టే నీకు దీవెనలుంటాయి. దాన్ని బట్టే నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దాన్ని బట్టే నీ సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. అందుకే ఒకవేళ నువ్వు దీవించబడలేకపోతున్నావు అంటే ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకో. నీ అంతరంగం ఎలాంటిది? నీ యొక్క పాత జీవితం ఎలాంటిది? నువ్వు దేవుని ముందు ఆ జీవితాన్ని పెట్టావా? ఎప్పుడైనా నువ్వు దేవుని క్షమాపణ కోరుకున్నావా? దేవుని క్షమాపణ కోరుకో. అయ్యా! నా జీవితం మంచిగా లేదు. నా హృదయం మంచిగా లేదు. నా ఆలోచన విధానం మంచిగా లేదు. నేను బయటికి బాగా కనబడుతున్నాను కానీ లోపల మంచిగా లేదు. కాబట్టి నన్ను క్షమించు నాయనా అన్నప్పుడు, ఆ క్షమాపణ దేవుని ఎదుగు చేరినప్పుడు, దేవుడు నిన్ను క్షమించినప్పుడు నీ బిడ్డలను మళ్ళీ దేవుడు దీవించడం మొదలుపెడతాడు. ఈరోజు క్షమాపణ కోరుకోవడంలే, అలాగనే జీవిస్తున్న వారు అనేక మంది ఉంటున్నారండి ఈ రోజున. అలానే జీవిస్తా ఉన్నారు కంటిన్యూగా. తెలుసు వారికి తప్పు చేస్తున్నామనే మాట. అయినప్పటికి గూడా వారు దాన్ని మార్చుకోలేరు. అలాగనే జీవిస్తూ ఉంటారు. వాళ్ళ బిడ్డలక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదాలుండవు. అయినప్పటికి గూడా వారు మాత్రం వాళ్ళ ప్రవర్తన మార్చుకోరు. ఈరోజు మన టీమ్‌లో దేవుని కృపను బట్టి దేవుడు అందరిని గూడా దీవిస్తున్నాడు. ఇంకా ఒకవేళ లోటుపాట్లేదైనా ఉన్నట్లయితే అవి మనం సవరించుకొని మనం జీవించినప్పుడు మీరు కాదండి మనదయిపోయింది. మన జీవితం అయిపోయింది. మన వయసు ఒకవేళ కొందరికి 40, కొందరికి 50 అట్లా ఉండొచ్చు. కొందరికి 60 అట్లా ఉండొచ్చు. అయిపోయింది మన జీవితం. మన బిడ్డలు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి. మన బిడ్డలు మరి ఏ విధంగా ఉంటున్నారు? మన బిడ్డల జీవితాలు, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అవి నువ్వు చూడకపోవచ్చేమో. అయితే వాళ్ళ కుటుంబాలు దీవించబడాలంటే ఇక్కడ నువ్వున్నప్పుడే నీ స్థితిగతులను నువ్వు దేవుని ముందు క్షమాపణ కోరుకొని, ఆయన ఏమైతే చెప్తున్నాడో అవన్నీ మనం చూసినట్లయితే, మనం దేవుని వాక్యానికి లోబడాలి. భయభక్తులు గలవారిగా ఉండాలి. నీతిమంతులుగా జీవించాలి. మన అప్పుడు మనము కుటుంబాన్ని దేవుడు, మన బిడ్డలను దేవుడు దీవిస్తాడు. అటువంటి కృప దేవుడు మీకును, మీ కుటుంబాలకును, మీ పిల్లలకును దేవుడు దయచేసి మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్ యూ సిస్టర్. ఆమేన్. పెంచబడాలి అంటే అవన్నీ కూడా మన మీద ఆధారపడి ఉంటాయని దేవుడు ఈ ఉదయకాల సమయంలో చక్కగా వినీత్ బ్రదర్ ద్వారా మనతో మాట్లాడారు. తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనను బిడ్డలు గమనిస్తూ ఉంటారు. మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవన శైలి ఎలా ఉంటుందో అలాగనే బిడ్డలు చక్కగా మనల్ని అనుసరిస్తూ ఉంటారు. అనుకరణ అనేది ప్రతి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశిని మనం గమనించవచ్చు. మన ఇంట్లో పెంచుకుంటుండేటువంటి కోడి పిల్ల దగ్గర నుంచి మనం ఆ యొక్క అనుకరణను గమనించవచ్చు. కోడి తన యొక్క గుడ్ల పైన పొదిగి ఆ పొదిగినటువంటి వచ్చినటువంటి పిల్లలు మనం గమనిస్తే అవి తల్లినే ఫాలో అవుతూ ఉంటాయి. ఆ కోడి పెట్ట ఎలా వెళ్తే దాని వెనకాల అలా వెళ్తూ ఉంటాయి. ప్రియా దేవుని సంగమా, అలాగనే నా జీవితంలో మన యొక్క బిడ్డలు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. ఇదిగో నా తండ్రి ఇలా చేస్తూ ఉన్నాడు, నా తల్లి ఇలా చేస్తూ ఉంది, దాన్ని మనం కూడా చేయాలా, మనం కూడా దాన్ని అనుసరించాలా అనేటువంటి ఆలోచన బిడ్డల యొక్క మనసుల్లో ఉంటుంది. కాబట్టి చిన్ననాటి నుంచే బిడ్డలు ఆ రకంగా పెరుగుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన యొక్క ఆలోచనలు, మన తలంపులు మనం దేవునికి అప్పగించి ఆయన మార్గాన్ని మనం వెతుక్కుంటూ ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా
అలాగనే నడుస్తారని, చక్కగా వాళ్ళు ఆశీర్వదించబడతారని, చక్కగా భవిష్యత్తులో వారు అనుకున్నటువంటి శిఖరాలను అధిరోహిస్తారని దేవుడి ఉదయకాల సమయంలో బ్రదర్ ద్వారా మనతో మాట్లాడారు. చాలా చక్కటి సందేశాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో విన్నాము. దాన్ని మనం ఆచరిస్తూ ఈ యొక్క రోజంతా కూడా మనం అలాగున దేవా నన్ను నడిపించు, నా బిడ్డలను ఆశీర్వదించు అని ఈ ఉదయకాల సమయం మొదలుకొని తిరిగి మళ్ళీ మనం ఈ ప్రార్థనా కూడికలో పాల్గొనేంత వరకు ఆ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థించుకుందాం. మరోసారి దేవుని నామంలో వినీత్ బ్రదర్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వందనాలు బ్రదర్. వందనాలండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అధికారం గల నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మనకు ఉదయకాల సమయమున సంఘముగా, కుటుంబాలుగా మీ పాద సన్నిధిలో కనిపించడానికి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ జీవం గల మాటలు వినడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీతిమంతుల జీవితం గురించి మా ముందుకు తీసుకుని వచ్చిన లేఖన భాగాలకి లెక్కించలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతిమంతులు ప్రభువా నిత్యము జ్ఞాపకములో ఉంటారని మీరు సెలవిచ్చిన వాగ్దానాన్ని మీరు తప్పిపోయే దేవుడుగా లేరు కాబట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునేవాడు, వారి సంతానాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నవాడు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ముఖ్యంగా తల్లిదండ్రుల గురించి మీరు అనేక హెచ్చరికలు చేశారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమేనాయన, అయితే మా ప్రవర్తన ఎలా ఉంది అనే విషయాన్ని మేము ప్రతిదినం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మమ్మల్ని అనుసరించే బిడ్డలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని కూడా గమనిస్తూ ఉండాలి. అలాంటి జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ లోకంలో అపవాది అనేక రకాలుగా కుటుంబాల మీద పడుతూ ఉన్నాడు. కుటుంబంలో చిన్న భిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానిని గమనించిన తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ కలిగి మీ మార్గంలో నడిపించే వారిగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఆనాడు యోబు ఏ విధంగా అయితే పిల్లల గురించి తండ్రి ఆయన భారంతో ప్రార్థన చేశాడు, అనుక్షణం నా తండ్రి మీ పాద సన్నిధికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు, తప్పిపోతారేమో అనే ఆశను కలిగి ఉన్నాడేమో. అలాంటి ధన్యత తల్లిదండ్రులకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, సహాయం చేయండి అయా, కృప చూపించండి. నిజమే ప్రభా, మా బిడ్డలు అలాంటి జీవితం జీవించకూడదు, భిక్షం ఎత్తుకోకూడదు తండ్రి, ఎదుటి వారి ఎదుట చేతులు చాపకూడదు ప్రభా. తండ్రి అయా, సహాయం చేయండి. మీ చిత్తంలో మమ్మల్ని నడిపించండి. మీ అభిషేకం చేత మమ్మల్ని దీవించండి. మీ ఆశీర్వాదాలు మా మీద, మా పిల్లల మీద ఉండులాగున సహాయం చేయండి. అందుకు తగినట్టుగా మేము మీ పట్ల భయభక్తులు కలిగిన జీవితం జీవించడానికి కృప చూపించండి. మాలో భయాన్ని పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాం సంతానముగా ప్రభా, మేము కూడా నా తండ్రి అలాంటి భయభక్తులు కలిగిన జీవితం జీవించాలి. ఆ ఆశీర్వాదాలకు వారసులుగా చేయబడాలి. మా తదనంతరం మా పిల్లలు ఆశీర్వదించబడాలి. అలాంటి ధన్యతను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీ వాక్యమును పంచుకున్నాం. మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. తనను, తన పరిచర్యను, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, పరిచర్యను విస్తరింప చేయమని, కుటుంబంలో రావాల్సిన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం చేత కుటుంబాన్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ మీరే మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.